ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, మా స్నేహితుడు హర్పాల్ సింగ్ గారు చాలా టెక్నికల్ ఎక్స్పర్ట్ టన్నల్లో, ఆయనను కూడా తీసుకురావడం జరిగింది. స్వయంగా నేను నాతో పాటు కొంచెం మునుగోడు నియోజకవర్గం మన నల్గొండ జిల్లా నాయకులు కూడా స్వయంగా ఈ సంఘటన స్థలాన్ని మనం పరిశీలించి ఇక్కడున్న ఎవరైతే బృందాలు కష్టపడుతున్న వాళ్ళకు సపోర్టింగ్గా ఉండి మోరల్ సపోర్టింగ్గా ఉండాలి. ఎవరైతే కుటుంబాలు వాళ్ళు బాధపడుతున్నారో వాళ్ళకు కూడా ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజాప్రతినిధులము ప్రభుత్వం అందరం కూడా అధికారులు కూడా అందరం కూడా కష్టపడుతున్నాం. ఎట్లయినా సరే దీన్ని ఎంత వీలైన త్వరగా వాళ్ళ అక్కడ సంఘటన స్థలాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు చెప్తుంటే ఈరోజు నిన్న మొన్న మాటలు వింటుంటే మాకే బాధ అనిపిస్తుంది. 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ టన్నల్ని కంప్లీట్ చేయకుండా ఎప్పుడో కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్ట్ ఇది. నల్గొండ జిల్లా కోనసీమలాగా అయిపోద్ది ప్రాజెక్ట్, టనల్ ప్రాజెక్ట్ అయితే 5 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి నల్గొండ జిల్లాకు. ఫ్లోరైడ్ ప్రాంతం, కరువు ప్రాంతం. అటువంటి ప్రాజెక్ట్ని గాలికి వదిలేసి ఈరోజు మా దురదృష్టవశాత్తు మేము వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి చిన్న ఇన్సిడెంట్ అయితే, అంటే ఇన్సిడెంట్ పెద్దదే, మాకేందంటే డబ్బు కాదు, వాళ్ళ ప్రాణాలు కాపాడాలి. ఎంత నష్టమైనా ఎంత కష్టమైనా ఆ ప్రాజెక్టు ఆ పని కంప్లీట్ చేసేందుకు ముందుకు పోతున్నాడు. వాళ్ళు ఇరుక్కున్నారు కాబట్టి వాళ్ళని ఏ విధంగా కాపాడని చెప్పి సర్వశక్తులు పడుతుంది ప్రభుత్వం. ఈరోజు ప్రధానమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మాట్లాడి కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల సపోర్ట్ అందిస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు అయితే రోజు ఎవ్రీడే అన్నట్టు వస్తుంది. నేను ఒక నిర్మాణ సంస్థ నడిపిన వ్యక్తిగా నాకున్న అనుభవం టన్నల్స్లో ఎంతోమంది దేశవ్యాప్తంగా ఉన్న నా మిత్రుల్ని వాళ్ళతో కూడా ఫోన్లో మాట్లాడి వాళ్ళని కూడా పిలిపిస్తున్నాను ఇక్కడికి. ఈరోజు వచ్చిన హర్పాల్ సింగ్ గారికి కూడా నేనే మెసేజ్ ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడించి హర్పాల్ సింగ్ గారిని రమ్మని కోరుకుంటే ఢిల్లీ నుంచి ఆయన రావడం జరిగింది. ఆయన బీఆర్ఓలో చాలా సీనియర్గా పనిచేసిండు. సో నేను ఏంటంటే ఇక్కడ రాజకీయాలు కాదు, మేము రాజకీయాలు చేయదలుచుకోలేదు, రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. ప్రాజెక్టు కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా అయిన తర్వాత, ఇరిగేషన్ మినిస్టర్ అయిన తర్వాత ఈ సొరంగ మార్గం కంప్లీట్ చేయాలని చెప్పి పట్టుదలతోటి వెంకటరెడ్డి గారు, మేము నల్గొండ జిల్లా శాసనసభ్యులు అందరం ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇది కృషి చేస్తున్నాము. ఇటువంటి సంఘటన జరుగుతుందని మేము కలలో కూడా అనుకోలేదు. ఇటువంటి చాలా దురదృష్టకరం. ఇది ఏమైనా కానీ రాబోయే రోజుల్లో వీలైనంత, అంటే రాబోయే రోజుల్లో కాదు గంటల్లోనే ఏదైనా రిజల్ట్ వస్తుంది, తప్పకుండా అక్కడ సంఘటన స్థలాన్ని చేరుకుంటామని చెప్పి చెప్తున్నారు. ఇంకొక 15-20 మీటర్స్ వరకు పోతే డెబ్రీస్ ఆల్మోస్ట్ లాంగ్, ఇప్పుడు ఒక అధికారి నాకు చెప్పిండు అక్కడ చాలా దగ్గరికి పోయినాం, యాక్సిడెంట్ స్పాట్ దగ్గరికి పోయినాం. ఇంకో కొంచెం ముందుకు పోతే ఇంకో 20 మీటర్లు 30 మీటర్లు పోతే అక్కడ సంఘటన స్థలానికి పోతాం అని చెప్పి కూడా చెప్తున్నారు. కాబట్టి మా ఆశ ఉన్నది, భగవంతుని ప్రార్థిస్తున్నాం వాళ్ళ ప్రాణాలకు ఎటువంటి నష్టం జరగవద్దు అని చెప్పి భగవంతుని రాత్రి పగలు మొక్కుతున్నాం. లాస్ట్ 4 డేస్ నుంచి మా మైండ్లో పడుకొని నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే వాళ్ళు పనిలో భాగంగా ప్రజల కోసం వాళ్ళు కష్టపడుతున్న ఈ ప్రమాదం జరిగింది కాబట్టి వాళ్ళు భగవంతుని దయతోటి క్షేమంగా ఉండాలనే ఒక్కటే లక్ష్యం మాకు, అంతే. అప్పటి వరకు నిరంతరం ఒక్క నిమిషం వేస్ట్ చేయకుండా మేము ఆ పని మీద ఉండాలని చెప్పి దయచేసి టీఆర్ఎస్ నాయకులు మీరు ఇప్పుడు ఏం అవసరం లేదు సంఘటన స్థానంకు, రాజకీయాలు దయచేసి మాట్లాడకండి. మీరు సొరంగ మార్గానికి నల్గొండ జిల్లా ప్రజలకు గత 10 ఏళ్ల కాలంలో ఎంత అన్యాయం చేసిర్రో మొన్న గత ఎన్నికల్లో మీకు తెలుసు. ఒక్క జగదీశ్వర్ రెడ్డి తప్పితే ఎవరు గెలవలేదు. ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం ఎడారి పాలైంది. అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్షల కోట్లు ఖర్చు పెట్టింది, కానీ సొరంగ మార్గానికి 2000 కోట్లు ఇవ్వలేదు ఆయన. ఈరోజు మాట్లాడుతారు యాక్సిడెంట్ అయింది కదా అని చెప్పి, ఇంకా అవకాశం దొరికింది కదా అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతారు. దయచేసి మీరు ఈ రాజకీయాలు మానండి. మీరు సంఘటన స్థలానికి వచ్చేసి మీరెవరో టీఆర్ఎస్ నాయకులు వచ్చి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ఇక్కడ వాతావరణం దయచేసి పాడు చేయొద్దు. ఎందుకంటే మేము ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళని ప్రాణాలు కాపాడుతందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు వచ్చి అనవసరంగా రాజకీయం చేయొద్దని చెప్పి నేను వాళ్ళందరూ కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ. అంటే ఒక 12 అవర్స్ లోపల, నీకు 12 to 24 అవర్స్ లోపల డెఫినెట్గా ఆపరేషన్ అయితే. ఆపరేషన్ ఇంతవరకు నేను చూసినంత వరకు నాకు 35 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా వెంకటరెడ్డి గారైనా మేమందరం కూడా యాజ్ ఎ ఇరిగేషన్ మినిస్టరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్క నిమిషం కూడా జరిగిన సంఘటన, ఎందుకంటే ఆయన మినిస్టర్, ఆయన కన్సర్న్డ్ మినిస్టర్ కాబట్టి ఆయనలో మనుషులను చూస్తే ఒక్క నిమిషం ఖాళీ లేకుండా ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే అందరితో కోఆర్డినేట్ చేస్తున్నాడు. ఇంత పెద్ద ఎత్తున ఒక ఈ చర్యలు చేపట్టడం, ఏదైతే రికవరీ చేస్తేందుకు చేస్తుండ్రో నిజంగా అది అభినందనీయం. భగవంతుని ఆశీస్సులతోటి భగవంతుని మేము కోరుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం, ఎట్లనే చేసే వాళ్ళ ప్రాణాలు కాపాడాలని చెప్పేసి. థ్యాంక్ యూ.